సురేంద్ర వర్మగారే స్వయంగా ఇంటికొచ్చి కేసు విత్డ్రా చేసుకున్నావని చెప్పారు. నాకు నా గత జన్మ గుర్తుకొచ్చింది. ఆ అమ్మవారి విగ్రహం చాలా మహిమాన్వితమైంది. ఆ విగ్రహం విలువ కోట్లలో ఉంటుందమ్మా. మేము ఆలోచించేది కోట్ల విలువ చేసే విగ్రహం పోయిందని కాదమ్మా. ఆ విగ్రహం తరతరాలుగా మన వంశానికి రక్షణగా ఉంటుంది. ఆ అమ్మవారి విగ్రహం మన కులదైవమమ్మా. ఆ విగ్రహం గురించే మీ అత్తయ్య ఎస్పీ గారితో మాట్లాడుతుంది. సృజన్, మీకు విగ్రహం పోయిందన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఆ విగ్రహం పోవడం వల్ల మనకెంత ముప్పుందో దీక్షితులు గారింటికొచ్చి చెప్పారు. ఆ విషయం ఇంకా నేను మీకు చెప్పలేదు. దీక్షితులు గారు ఏం చెప్పారు రత్న? సృజన్, 24 గంటల్లో ఆ విగ్రహాన్ని తిరిగి ఇంటికి తీసుకురావాలి. ఆ విగ్రహం 42 గంటల్లో మీ ఇంటికి రాకపోతే మీ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. మీ ఇల్లు శ్మశాన వైరాగ్యంతో నిండిపోతుంది. మీ ఇంటిల్లపాది ఆ విగ్రహాన్ని తీసుకుని కృష్ణానదీ తీరానికి వెళ్ళండి. ఆ విగ్రహాన్ని తీసుకుని పెనుగంచిప్రో లక్ష్మీ తిరుపతమ్మ గుడి వైపు వెళ్ళండి. ఒకవేళ అమ్మవారి విగ్రహం పెనుగంచిప్రోలు వెళ్ళక ముందే నేల మీద దించితే ఇక ప్రమాదాన్ని నివారించలేము. దుష్ట శక్తులు విజృంభించి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. ఏంటి రత్న, మన కుటుంబానికి ఇంత ఆపద పొంచుందని దీక్షితులు గారు చెప్తే వెంటనే నాకెందుకు చెప్పలేదు? ఆ విగ్రహం పోయింది కదా అని మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? ఇంత కష్టం వస్తుందనుకుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా రత్న. నిజమే సృజన్, కానీ ఈ కోర్టు గొడవల్లో ఉండి మర్చిపోయాను. ఏం చేయాలో తెలియక నాలో నేను బాధపడుతూ పిచ్చిదల్లాగా తిరుగుతున్నాను. అంటే అమ్మవారి విగ్రహాన్ని దీక్షితులు గారు చెప్పినట్టుగా రేపటిలోగా ప్రతిష్టాపన చేయాలా? అవును సృజన్. నిలువెల్లా పగతో రగిలిపోతూ నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఎదురు చూస్తోంది తల్లి. నీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి చుట్టూ యమపాశం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎవరి ప్రాణాలు పోతాయో ఎవరు బ్రతుకుతారో కూడా తెలియని ఉపద్రవం తల్లి. అంటే స్వామీజీ చెప్పినట్టు నా గత జన్మ ఆపదకు ఈ అమ్మవారి విగ్రహానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? మేడం, అమ్మవారి విగ్రహం ఫోటో ఉందా? ఉంది కృష్ణవేణి. ఒకసారి నేను చూస్తాను మేడం.
సృజన్, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎస్పీ గారితో మాట్లాడి ఆ మయూరి శశిధర్ల పని చూస్తాను. మీరు దయచేసి వాళ్ళని వెనకేసుకురాకండి. రత్న, 1 minute. అరవింద్, మా అమ్మ చేతి స్వీట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి తెలుసా? వేరే చెప్పాలా? మావయ్య గారిని చూస్తే తెలీదా? అత్తయ్య గారు చేసే స్వీట్స్ బాగుండడానికి మామగారికి అసలు లింకేంటి అల్లుడు గారు? మావయ్య గారు ఈ వయసులో కూడా ఇంత గ్లామర్గా ఉన్నారంటే కారణం మా అత్తయ్య గారి వంటే కదా చిన్న మావయ్య గారు. జమీందార్ అల్లుడు గారు బిస్కెట్ వేశారు. ఏమత్తయ్య, మావయ్య గారి గ్లామర్కి మీరే కదా కారణం. ఆ సంగతి మీ మావయ్య గారిని అడిగి చూడు బాబు. భార్య మనసు మంచిదైతే చేసే వంట కూడా బాగుంటుంది బాబు. ఇది 100% కరెక్ట్. నాకెందుకో స్వీట్స్ పెద్దగా నచ్చలేదు అరవింద్. బాలేదా? అదేంటమ్మా అంత మాట అన్నావు? మంచి మనసుతో అమ్మ చేయలేదు కాబట్టి స్వీట్స్ బాగోలేవు బాబాయ్. అదేంటి అంత మాట అన్నావు? నాది మంచి మనసు కాదా? ఒకప్పుడు మంచి మనసే, ఇప్పుడు కాదమ్మా. అవునమ్మా, ఇంతకు ముందు విశాలంగా ఉన్న నీ మనసు ఇప్పుడు బాగా ఇరుకైందమ్మా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, కృష్ణవేణని ఏ రోజైతే ఇంట్లోంచి గెంటించావో ఆ రోజే నీ మనసు ఇరుకైపోయిందమ్మా. అసలు కృష్ణవేణని ఇంట్లోంచి ఎలా గెంటేయగలిగావమ్మా నువ్వు? అలివేణి! అవును, అలివేణిని అడుగుతున్నాను. కృష్ణవేణికి అక్కగా అడుగుతున్నాను. సమాధానం చెప్పు. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏ, నేనేమైనా చిన్నపిల్లనా? ఓహో, జమీందారీ కోడళ్ళన్న పొగరుబోత్తనం వచ్చిందా? అలాంటి పొగరుబోతుతనం వచ్చేలా మా నాన్నగారు నన్ను పెంచలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? సూటిగా చెప్పు. కృష్ణవేణి ఇంట్లోకొస్తే నువ్వు పుట్టింటికి పోతానని బెదిరించావట కదా? అలివేణి, అయిపోయిన మ్యాటర్ గురించి డిస్కషన్ ఏంటి? ఇంకా అయిపోలేదు అరవింద్. అమ్మ అలివేణి, అమ్మ నిలుస్తున్నావేంటి? ఊరుకో. ఏంటే అల్లుడు గారి ముందు అమ్మననే గౌరవం కూడా లేదా నీకు? ఆ గౌరవం ఉంది కాబట్టే ఎందుకిలా చేశావని అడుగుతున్నాను. నీకోసమే చేశాను. నీ భవిష్యత్తు నాశనం అయిపోతుంటే తట్టుకోలేక కోపం వచ్చి బయట గెంటేశాను. అంటే కృష్ణవేణి నీ కూతురు కాదా? మరి ఎన్ని రోజులు అత్తయ్యాన్ని కాకుండా అమ్మ అని పిలిచినందుకు మురిసిపోయావు కదా? అదంతా అబద్ధమా? నా కడుపున పుట్టినప్పుడు నా కూతురు ఎలా అవుతుంది? అదే నువ్వు ఆలోచిస్తున్నది తప్పు అంటున్నాను. కూతురు 100 తప్పులు చేసినా
తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కృష్ణవేణి తప్పు చేసిందని నువ్వు అనుకున్నప్పుడు తల్లిగా దండించాలి, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి, అమ్మగా ఆలోచించాలి. అంతేగాని ఇలా కృష్ణవేణి పరాయిదాన్లా చేసి చూడటం తప్పమ్మా. ఎన్ని రోజులు అమ్మ అని పిలిపించుకొని ఇలా చేసినందుకు కృష్ణవేణి మనసు ఎంత బాధపడి ఉంటుందో నీకు తెలీదమ్మా. నువ్వు తలుపు వేసింది కృష్ణవేణి మొహం మీద కాదు, నీ మంచి మనసుకు నువ్వే తాళం వేసుకున్నావు. కృష్ణవేణి విషయంలో నేను ఇలా అడిగినందుకు బాధపడకు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అమ్మ మనసు కష్టపెట్టే బిడ్డలకు దేవతలు దేవునివ్వరంట. నీ చెల్లి అమ్మ మనసు బాధ పెట్టింది, అందుకే నేను కోప్పడ్డాను. అదేదో పెద్ద తప్పు అయినట్టు నన్నే నిలదీస్తావా? నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. చూడు, నా కూతురు బాధపడుతుంటే చూస్తూ నేనెలా ఊరుకుంటాననుకున్నావు? నా కూతురికి అన్నిటికి కారణమైన వాళ్ళు నా కళ్ళ ముందుంటే తట్టుకోలేకపోయాను. అయినా అల్లుడు పోలీస్ స్టేషన్లో ఉండి నువ్వు ఏడుస్తూ ఉంటే మీ నాన్న మాత్రం కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ నాన్న మంచి వాళ్ళయ్యారు. నీకోసం కృష్ణవేణితో గొడవపడ్డ నేను చెడ్డదాన్నయ్యాను. ఈ అమ్మని నువ్వు అర్థం చేసుకోలేవే, అంతేలే. పెద్దదానివైపోయావుగా. మాట్లాడవే, మాట్లాడు. అది కాదమ్మా. దూరంగా పోవే. అంతేనా? పోవే, పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు. సరే, నేను నీతో మాట్లాడను. నేను మాట్లాడను, పోవే. అది చూస్తానుగా. కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి నీకు? అల్లుడు, చెప్పండి మావయ్య. ఇవన్నీ మాకు మామూలే, నువ్వు స్వీట్స్ తిను. నేను తర్వాత తింటాను చిన్న మావయ్య గారు. ఓ అన్నయ్య, ఓ వదిన బాగా కోపంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను. ఆగండయ్యా. ఏంటి? మీ కూతురు నిలదీసి మాట్లాడుతుంటే మధ్యలో ఆపరే. నేనే మాట్లాడను. మీ కూతురికి నేను విలన్లా కనిపిస్తున్నానా? చెప్పండి. ఇదిగో చూడు లక్ష్మి, నీకో విషయం చెప్తాను. చెప్పండి అయ్యా. నేనేదైనా ఒకసారి నమ్మితే జీవితాంతం అదే నమ్ముతాను. లేదు అంటే అటువైపు చూడను కూడా చూడను. అది నా పాలసీ. అంటే రామరాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావం ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. అంటే నేను కైకైనా? నువ్వు అమ్మవి, మా మంచి అమ్మవి. ఇందాక గొడవ పడ్డావు కదా. అమ్మతో 100 సార్లు గొడవ పడతాం, అయినా అమ్మ అమ్మే కదమ్మా. మనసు ఇరుకన్నా. అబ్బో, కోపమే. పోవే. నీకు కృష్ణవేణికి మధ్య వచ్చిన పొరపాట్లు
సరిదిద్దాల్సిన బాధ్యత నాదేనమ్మా. విగ్రహం ఎక్కడ చూశాను? గుర్తు రావట్లేదు. ఎస్ ఎస్, హాస్పిటల్లో చూశాను. అమ్మవారి విగ్రహానికి బొట్టు పెట్టి అదే కుంకుమ తీసుకువెళ్లి సురేంద్రవర్మ గారి నుదుటిన పెట్టాను. అంటే మా కులదేవత అమ్మవారి విగ్రహం హాస్పిటల్లో చేరింది. అక్కడికెలా చేరింది? ముందు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మేడంకి ఫోన్ చేస్తాను. నమస్తే మేడం. నమస్తే. నన్ను సెక్యూరిటీ అనుకుంటున్నారేమో. నేను ఈ ఇంటి అల్లుణ్ణి. అవునా? సారీ, నాకు తెలీదు. ఇట్స్ ఓకే. కృష్ణవేణి గారితో అర్జెంటుగా మాట్లాడుదామని వచ్చాను. తను ఇంట్లోనే ఉన్నట్టుంది. జస్ట్ ఇందాకే బయటికి వెళ్ళినట్టు గుర్తు. ఫోన్ చేస్తే కనెక్ట్ అవడం లేదు. ఓ సరే, మీరింట్లోకి రండి. ఎక్స్క్యూజ్ మీ. నేను కృష్ణవేణి ఉందో లేదో కనుక్కొస్తాను.
డాడీ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మేడం, కృష్ణవేణి గారు ఇందాకే బయటికి వెళ్ళారంట. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. థ్యాంక్ యూ. అలాగే. అవును, బుక్కేదబ్బా, లోపల పెట్టానా?